అదే మరిగా ట్రాన్స్పోర్ట్ సారథి వాహన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ బాగానే ఉంది, నీ చేతలో లేదు కాబట్టి ఉంది, నీ చేతలో ఉంది అది. డ్రైవింగ్ లైసెన్స్ 5.28 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 8కి పెరిగింది. కానీ వాహన్ రిజిస్ట్రేషను 2.69 మైనస్ ఉంది, ఇప్పుడు 0.21కి వచ్చావు, ఇంకా పెంచాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా లేదు, నువ్వే కారణం. ఓకే, పాతది అయితే బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా ఒక సారథి డ్రైవింగ్ లైసెన్స్ బాగా చేస్తున్నారు, మిగిలినట్టు ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పాను, ఇంప్రూవ్ చేసుకుంటా అన్నాడు. మళ్ళా నేను వాచ్ చేస్తా, బీయింగ్ ఎన్ యంగ్స్టర్ బాగా చేస్తే భుజం తడతా, లేకపోతే గట్టిగా కూడా తడతా. ఓకే, క్యారీ ఆన్. అందుకే చెప్తున్నాను నేను, అందుకే నాకు మీరు ఎన్ని చెప్పినా, కలెక్టర్ రికమెండేషన్ చేసినా నా రికార్డు రికమెండ్ చేయాలి, నాకు నా ఇన్ఫర్మేషన్ రికమెండ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్పీ గంజాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఏంటమ్మా, రండి. ఒకే కాన్స్టిట్యున్సీ, మోటివేట్ చేయండి, రీచ్ టు ది స్టూడెంట్స్. గంజాయిలో ఇంకా మైనస్ ఉంది, 2.64 ఉండేది, ఇప్పుడు 0.08కి వచ్చారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా బాగాలేదు, 1.43 నుంచి 2.65 పెరిగింది. ఎస్పీ గారు జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోండి. నో కాంప్రమైజ్. బీయింగ్ యంగ్స్టర్స్ యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. ట్రైబల్ వెల్ఫేర్ ఏమయ్యా, కొంచెం బాగాలేవు, 0.12 మైనస్. హాస్టల్స్ కూడా 0.15 మైనస్. జాగ్రత్త చూసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడ కంప్లైంట్స్ రాకూడదు. ఓకే, దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అందరూ రండి. ఆల్ పీజీఆర్ఎస్, మెప్మా, బీసీ, ఎకో టూరిజం, శాండ్, ఎనర్జీ, స్వచ్ఛ స్వర్ణ గ్రామాలు, సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అందరూ. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా బాగున్నాయండి. 6.01% అబోవ్ అవరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. రెండోది పీజీఆర్ఎస్. ఏ వ్యక్తి అర్జీ ఇచ్చినా ఆ అర్జీని పరిష్కారం చేయాలి. 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్లో కూడా మళ్ళా ఇంకో పక్కన చూస్తే కమ్యూనిటీ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం, ఒకవేళ ఎవరైనా యాస్పిరేషన్లు ఎక్కువ కోరుకుంటే వాస్తవాలు చెప్పడం, ఇది మన బాధ్యత, ఇది మన సమర్థతకు ఒక గీట్రాయి. దీంట్లో 4.40% పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు కూడా పాజిటివ్ ఉంది. మొత్తం ఈ జిల్లా, పోలవరం జిల్లాని పీజీఆర్ఎస్ బాగా చేసిన దానికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మెప్మా ఉన్నారా? మీరు లేరు కదా మెప్మా లేదు. బీసీడబ్ల్యూ హాస్టల్స్ 0.96 పాజిటివ్ వచ్చింది. బీసీ హాస్టల్స్ ఎవరు? మీరమ్మా. ఈ అమ్మాయి బాగా చేశారు, గట్టిగా అభినందించండి, గట్టిగా ఆశీర్వదించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. ఎకో టూరిజం ఎవరు చూస్తున్నారు? ఎకో టూరిజం ఓకే, అది కూడా బాగానే ఉంది, దాన్ని ఇంకా ప్రోత్సహించాలి. శాండ్ 1.45% మైనస్, ఇప్పుడు కూడా 1.50 మైనస్. ఎవరు చూస్తున్నారు? నాకు తెలియదు, రికార్డు బాగాలేదు. ఇసుకలో ఎక్కడన్నా అవకతవకలు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. బీ కేర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అంటే నేను ఎప్పుడో వస్తానులే అంటే మాత్రం కుదరదు. ఎవ్రీ సోమవారం 3 గంటలు కూర్చొని మీ జాతకాలన్నీ పరిశీలిస్తున్నా. బీ కేర్ఫుల్, కరెక్టెడ్. అదే మాదిరిగా ఎనర్జీ, పవర్, ఇది కూడా
3.35 మైనస్, ఇప్పుడు 1.50 మైనస్. నాకు తెలియదు, ఏం చేస్తావో కరెక్ట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి, బీ కేర్ఫుల్. అదే మరి స్వర్ణ గ్రామం ఇది కూడా చూస్తే 1.07, ఇప్పుడు 3.07 మైనస్. ఎవరు మీద బెదర్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకోండి, డ్రిఫ్ట్ అవుతున్నావు, అది కాకుండా చూసుకోండి, బీ కేర్ఫుల్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరున్నారు ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ప్రిన్సిపల్స్ కానీ మీ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్ వారు పెట్టుకోండి, ఎక్కడ ఇన్ఛార్జి లేనిది ఇక్కడ. మీరన్నా కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్, ఓకే, నువ్వు ప్రిన్సిపల్ కాబట్టి నీదే బాగాలేనట్టుంది. 3.97 మైనస్. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో మైనస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్త చూసుకో. ఓకే, ఇరిగేషన్లో ఉన్నారా డిపార్ట్మెంటు? నువ్వు ఒకసారి వర్కౌట్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వాలనో కొంచెం హోంవర్క్ చేయండి. చాలా వీక్గా ఉన్నాం. శాప్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ కూడా చాలా వీక్గా ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ, లేకుంటే లేవా? ఏం కనపడలా, నీకు చాలా వ్యతిరేకత ఉంది. 23.45% మైనస్లో ఉన్నావు, అది 44.45 పెరిగింది. అందరికంటే మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ నీదే కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. నువ్వైనా పరిగెత్తాలి, వాడైనా పరిగెత్తించాలి, ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండి. స్కూల్స్లో పెట్టండి, కాలేజీలో పెట్టండి, విలేజెస్లో పెట్టండి. ప్రస్తుతానికే రాలేదు కలెక్టర్. నువ్వు ఏం చేసావు కానీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అది నాకు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడే మీరు చూశారు, చాలా స్పష్టంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సమిక్షేమం, జీరో కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడం. అనుకున్న డేట్ ప్రకారం, అనుకున్న విధానంతో ₹1 అవినీతి లేకుండా ఇయడం మా ఆలోచన. రెండో, అభివృద్ధి పెద్ద ఎత్తున చేయాలి, వేరే మార్గం కూడా లేదు. మూడోది, పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా సద్వినియోగం కావాలి. అందుకే ప్రజల యొక్క సమాచారం ఎప్పుడప్పుడు తెప్పించి మీకు సరిగా అందుతున్నా లేదు కూడా తెప్పిస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావడం లేదు, రాత్రింబగుళ్ళో ఆలోచిస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుని ఈరోజు చేయడమే కాకుండా భవిష్యత్తుకి ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు రంపచోడవరం వచ్చినప్పుడు, పోలవరం జిల్లాకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.